వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో తెలంగాణలో సంబరాలు అంబరాన్ని అంటాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేటలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మరి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సందీప్ ఆధ్వర్యంలో అయితే స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇక ఆనందోత్సాహాలతో అయితే విజయోత్సవ సంబరాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ ఇక పటాకాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మరి దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి లభిస్తున్నటువంటి ప్రజాదరణను ఇది మరోసారి చాటి చెప్పిందని చెప్పేసి అయితే నాయకులు అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారని చెప్పేసి కూడా వారు తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా కూడా ప్రజలకు మరింత చేరువ అవుతామని చెప్పేసి కూడా ధీమాను వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతూ దేశ రాజకీయాల్లో కీలకమైన సందేశాన్ని ఇచ్చారన్నారు. ఇక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అభివృద్ధి, పారదర్శకత, పాలనకు మద్దతు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పేసి తెలియజేశారు. మరి ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అయితే పాల్గొన్నారు. మాతాకి ఈరోజు వెలువడినటువంటి భారతదేశ 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఈరోజు అఖండ మెజార్టీతోటి 3 రాష్ట్రాలలో బీజేపీ ఇలా విజయకేతనం ఎగురవేసింది. అందులో ముఖ్యంగా మరి పశ్చిమ బెంగాల్ అటువంటి మమతా ఖాన్ అనేటువంటి ఆమె దగ్గర ఆమెను ఓడించి ఆమెను గద్ద దింపి ఈరోజు నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు, నితిన్ నవీన్ గారు చేసినటువంటి ఏవైతే వ్యూహాలు ఉన్నాయో అవి ఫలించి బెంగాల్ పీఠాన్ని ఈరోజు బీజేపీ కైవసం చేసుకుంది. నరేంద్ర మోడీ గారి స్థిరమైన నాయకత్వంలో ప్రభుత్వాన్ని గత 3 సార్లుగా నరేంద్ర మోడీ విజయం సాధించి భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు చూస్తే 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఈ ఘనతంతా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ జెండా కూడా ఇక్కడ ఎగరడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం చేసిన హిందూ వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో అక్కడ తిరుప్పరకుండ్రమన్న సుబ్రహ్మణ్య క్షేత్రం ఏదైతే ఉన్నదో ఆ క్షేత్రంలో గత 2000 సంవత్సరాల నుంచి అక్కడ మనం దీపం వెలిగిస్తామో ఆ కార్తీక పౌర్ణమి దీపాన్ని వెలిగించకుండా ఒక మసీదుకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి హిందూ ధర్మానికి ద్రోహం చేసిన ద్రోహి స్టాలిన్కు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సరి అయిన బుద్ధి చెప్పిరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మమతా బెనర్జీ 3 టర్ములు ముఖ్యమంత్రి అయ్యి హిందువులను పీడించుకొని పిప్పి చేసింది. మహిళలకు భద్రత లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గృహ దహనాలు, మారణకాండ సాగించింది. అక్కడ ఒక దేశానికి ఉన్నటువంటి ఏదైతే మన సరిహద్దు ఉందో ఆ సరిహద్దుకు కూడా కంచె వేయకుండా అడ్డుకున్న ఘనత మమతా బెనర్జీ. ఆ మమతా బెనర్జీ పాలన ఎలా ఉందంటే మన త్రేతాయుగంలో శూర్పణఖలాగా అయిపోయింది. కాబట్టి ఆ శూర్పణఖకి ఇవాళ హిందువులంతా బుద్ధి చెప్పి ఆ పార్టీని భూస్థాపితం చెప్పారు. ఈరోజు ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హిందూ సోదరిమణులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు అసలైన దీపావళి పండుగ చేసుకుంటున్నారు. అక్కడ కష్టపడ్డ ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడికి, కార్యకర్తకి ఈ సందర్భంగా ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అదే
విధానం పునరావృతమవుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను.